వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు, బరువైన వస్తువులు మోసేవారికి ఇంట్లో మెట్లు ఎక్కడం అంటే ఒక పెద్ద సవాలు. కానీ తూర్పుగోదావరి జిల్లా మండపేట సమీపంలోని ఆర్తమారు గ్రామానికి చెందిన ఓ సామాన్యుడు ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం చూపించారు. ఇంట్లో మెట్లు కేవలం నడిచి వెళ్లడానికే కాదు, ఒక లిఫ్ట్లా, ఎస్కలేటర్లా మిమ్మల్ని సురక్షితంగా పై అంతస్తుకు చేరుస్తాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వినూత్న యంత్రాన్ని రూపొందించింది ఏ పెద్ద ఇంజనీరో కాదు, కేవలం 5వ తరగతి మాత్రమే చదివిన శివనారాయణ రెడ్డి అనే ఒక సాధారణ వ్యక్తి. తన అపారమైన ఆలోచన శక్తి, సృజనాత్మకతతో ఈ వినూత్న యంత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. నాకు రిపేర్ అంటే ఇష్టం, ఆల్రౌండ్ చేస్తుంటాను నేను. మాకు అప్పుడు 10 సంవత్సరాలు బట్టి పైకి వెళ్ళాక ఏదో చెయ్యాలని అనుకుంటాం, ఖాళీ లేకుండా ఉండటం. ఈ మధ్యనే ఇది చేసాం, కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాం, ఫ్రీగా ఎక్కొచ్చు కదా అని. ఎడల్పు 2 అడుగులు, లెంత్ రమరమి 22 అడుగులు. ఇది వచ్చి మెట్లు 21 మెట్టు. కరెంట్ తోటే పనిచేస్తుంది. కరెంట్ ఎప్పుడన్నా మధ్యలో పోయినట్లయితే మనం పైకన్నా నడిచి వెళ్ళిపోవచ్చు, కిందకన్నా నడిచి వచ్చేయచ్చు. మనం కరెంట్ వచ్చిన తర్వాత ఇది మళ్ళీ పైకన్నా వచ్చేస్తుంది, కిందకైనా వచ్చేస్తుంది. ఇది సుమారు 250 కేజీలు బరువు వస్తుంది. మనం మామూలుగా మనుషులైతే 3 మనుషులు, 2 నలుగురు కూడా ఇది పైకి తీసుకెళ్ళిపోతుంది. మనం ఎక్కడానికి చోటుని బట్టి మనం చూసుకోవచ్చు. దీనికి ఖర్చు రమారమి 20 రోజులు టైం పట్టింది నాకు. దీనికి ఖర్చు అయితే మొత్తం టోటల్ 70,000 అవుతుంది. ఇది చేసిన తర్వాత మా భార్య గారు, మా అమ్మగారు, మా స్నేహితులు చాలా బాగుంది, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా చాలా ఉపయోగకరము, ఇది చాలా బాగుంది, ఇది కుదిరితే మాకు కూడా చేసి పెట్టాలి, ఈ ఛార్జ్ ఎంత అయితే అంతా మేము ఇస్తామని చెప్పేసి అందరూ అంటున్నారు. మా ఆవిడైతే రోజు నిత్యం దిగే వల్ల చాలా సంతోషిస్తుంది. ఇది ఎప్పుడో చేసుకోవాలి మనం, ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఇది తయారు చేయడానికి కారణం మా మిసెస్ గారు 2-3 సార్లు ఎక్కడంతో నేను ఎక్కలేకపోతున్నాను, ఆయాసం వచ్చేస్తుంది మధ్య మధ్యలోనే, ఈ డైరెక్ట్గా మెట్లు ఉన్నాం మనల్ని అని దగ్గర 5-6 సంవత్సరాలు బట్టి కూడా నాకు ఫోర్సెస్ ఇవ్వడంతో నేను డైరెక్ట్గా పైకి చేద్దాం అనుకున్నాను. పైకి చేస్తే మధ్యలో కరెంట్ పోతే కిందకి దిగుతాం ఇబ్బంది అని చెప్పేసి 5-6 సంవత్సరాలు అలాగా నేను వెయిట్ చేసి, మరి ఇలాగైతే 2 మెట్లు కొంచెం మరి ఎక్కాలి, మరి అలాగైతే చేయమంటావా అని చెప్పి అడగడం జరిగింది. అడిగితే 2 మెట్లు కాదు 4 మెట్లు అన్నీ ఎక్కుతాను, మిగిలిన మెట్లు అడక్కలేకుండా ఉంటే నాకు చాలు అని చెప్పి ఆవిడ ఉంది. అలాగ అనడంతో అప్పుడు వెంటనే మొదలెట్టి ఒక 20 రోజుల్లో తయారు చేశాను. గత 40 ఏళ్లుగా తనకు తోచిన చిన్న యంత్రాలను తయారు చేయడం శివనారాయణ రెడ్డికి అలవాటు. తన భార్య కాళ్ల నొప్పులతో మెట్లు ఎక్కలేక పడుతున్న ఇబ్బందిని చూసి చలించిపోయిన ఆయన ఆమె కష్టాన్ని తీర్చాలని ఈ మెట్ల లిఫ్ట్కు రూపకల్పన చేశారు. సాధారణంగా ఇంట్లో లిఫ్ట్ ఏర్పాటు చేయాలంటే లక్షల రూపాయల ఖర్చవుతుంది. ఇది సామాన్యులకు భారం. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేవలం 20,000 తక్కువ ఖర్చుతోనే ఈ అద్భుత ప్రత్యామ్నాయాన్ని సృష్టించారు. ఒక సాధారణ మోటార్, ఇనుప నిర్మాణం, చక్రాలు, విద్యుత్ వ్యవస్థను ఉపయోగించి ఎంతో నైపుణ్యంతో ఈ మెట్ల లిఫ్ట్ను ఆయన తయారు చేశాడు. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయనండి, ఎక్సర్సైజ్ చేశారు. బాగా దిగటం బాగా ఎక్కువ పని ఉంటుందండి కిందకే. నాకు దాని గురించి మాకు ఎక్కడం దిగటం పని ఎక్కువ మీద కాళ్ళు నొప్పి మొదలైందండి. మళ్ళీ హాస్పిటల్ గట్రా వెళ్ళడం అవన్నీ పెద్ద ఇబ్బంది. మందులు వాడదు అనండి, తను ఏదన్నా సూతసాలు చేసేస్తారండి. దాని గురించి దాన్ని ఇలాగ కాళ్ళు నొప్పి ఎక్కువ వచ్చేస్తుంది, కొంత మీరు ఏదో చేయాలి దిగడానికి ఎక్కడానికి అని అడిగితే వల్ల తయారు చేశారండి. చాలా బాగుందండి, ఎక్కువ దిగటం కూడా బాగుంటుందండి. ఏ సామాన్లు మొయ్యాలంటే ఆయాసం ఎక్కువ వచ్చేదండి. సామాన్లన్నీ పైకి పట్టుకెళ్ళాలన్నా కింద దింపాలన్నా ఆయాసం కింద ఉండేదండి. దాని గురించి ఇప్పుడు చాలా సులువుగా ఉందండి. ఎన్ని సామాన్లు పెట్టుకెళ్ళినా ఇబ్బంది ఉండలేదండి, ఎన్నిసార్లు ఎక్కువ దిగినా ఇబ్బంది ఉండలేదండి. చాలా సంతోషంగా ఉందండి, చాలా బాగుందండి, ఆనందంగాను. 10 సార్లు ఎక్కువ దిగుతూ అవుతుందండి. ఎక్కితే దిగుతా అలా మన పనిని బట్టి అండి, ఇంటి కింద పనిని బట్టి ఒక 7-8 సార్లు అలా దిగుతా అలా మన పనిని బట్టి దిగుతూ ఉంటున్నామండి. అన్నమాట ఎన్నిసార్లు ఎక్కినా దిగినా మనకేమి ఇబ్బంది లేదండి. కరెంట్ పోయినా ఇబ్బంది లేదండి. మెట్లు మధ్యలో అయిపోయినా కానీ మళ్ళీ కింద దిగేసి నడిచేయచ్చండి, మళ్ళీ నడిచి ఎక్కేయచ్చండి. కాలు కొంచెం నొప్పిగా ఉందనండి, నొప్పి మొదలైన మార్ని ఇంకా ఎక్కువ నొప్పి వచ్చేసిలా ఉంది, మళ్ళీ ఇబ్బంది పడతాం అలాగనేసి తను అడిగానండి. అడిగితే అప్పుడు అలా తయారు చేశారండి. తను ప్రతిదీ చిన్నప్పటి నుంచి అన్నీ కూడా మెకానిక్లు ఎక్కువండి. దాని గురించి తనకి అలాగా ఐడియా వచ్చిందండి. ముందు బయట నుంచి పెడతామన్నారండి, బుట్టలా పెట్టి అలా చేద్దాం అనుకున్నారు. మళ్ళీ కరెంట్ పోతే మధ్యలో ఇబ్బంది అవుద్ది అనేసి ఇలాగా మెట్ల మించి ఐడియా చేసుకున్నారు. వర్షానికి గట్ట తడిసినా కానీ ఇబ్బంది ఉండదనండి. బయట నుంచి అయితే వర్షానికి తడితే భయం కదండి, మళ్ళీ కరెంటు గట్ట కొడద్దని. ఇదైతే ఇంకే కరెంటుకి తడిసిపోదు వర్షానికి, ఇలా అయితే ఏ ఇబ్బంది ఉండదనండి.
ఇలాగ ఆలోచన వచ్చింది తనకి. అందరూ సంతోషించేస్తున్నారు, చాలా బాగుంది, మాకు చేయాలి అని అందరూ సంబరం పడుతున్నారు. అందరూ పిల్లలు గట్ట వచ్చి అందరూ ఎక్కేస్తున్నారు, పెద్దోళ్ళు చాలామంది చూడటానికి వస్తున్నారండి. అందరూ కూడాను చాలా దూరాల నుంచి కూడా చాలామంది వచ్చేస్తున్నారు, చేయించుకుంటున్నారండి. అందరూ మాకు కావాలి అందరూ మాకు చేయండి అంటున్నారండి. ఈ మెట్ల లిఫ్ట్ వినియోగం కూడా చాలా సులభం, సురక్షితం. పై అంతస్తుల్లో ఉన్నప్పుడు ఒక బటన్ నొక్కితే లిఫ్ట్ కిందకు వస్తుంది, కింద ఉన్నవారు బటన్ నొక్కితే పైకి వెళుతుంది. దీనిపై కూర్చుంటే చాలు వృద్ధులను, అనారోగ్య బాధితులను నెమ్మదిగా గమ్యస్థానానికి చేరుస్తుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధారణ మెట్ల మాదిరిగానే నడిచి వెళ్లేలా దీనికి ప్రత్యేక డిజైన్ చేశారు. మనుషులు పైకి వెళ్లడానికి కాకుండా బరువైన సామాన్లు, కూరగాయల సంచులను సులువుగా పైకి తీసుకెళ్లటానికి కూడా ఈ యంత్రం ఎంతగానో ఉపయోగపడుతోంది. నా పేరు సత్యరెడ్డి అండి. ఎక్సలేటర్ తయారు చేసింది మా బావగారండి. గోదావరి జిల్లాలో ఎక్కడ ఇటువంటిది ఎవరు చేయలేదండి. ఇదే ఫస్ట్ టైము ఏం చేయడం. మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈ ఎక్సలేటర్ చాలా సంతోషంగా ఉందండి. అందరికి కూడా ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. ఈ ఎక్సలేటర్ చేయడం వల్ల ఆవిడకి కొద్దిగా కాళ్ళు నొప్పులు గట్ట వచ్చే అవకాశం ఉందండి. కొంచెం నొప్పులు గట్ట వచ్చాయండి. దాని గురించి బాగా ఏదోటి చెయ్యాలి, నాకు ఇలాగ ఇబ్బంది అవుతుందని చెప్తే చాలా చేస్తానని చెప్పేసి ఇంకా తను తయారు చేశారండి. చేయడం వల్ల తనకి చాలా హ్యాపీగా ఉందండి. మేము కూడా చాలా సంతోషిస్తున్నామండి. అవునండి, ప్రతి ఒక్కరికి ఉపయోగకరం అండి ఇది. ఎవరైనా సరే దీన్ని చూసి ఆనందిస్తున్నారు తప్ప ఎవరో ఇది బాగోలేదన్నది ఎవరో లేదండి అసలు. కానీ ఇటువంటి టెక్నాలజీ ఎక్కడ లేదండి అసలు, ఇంతవరకు ఎక్కడ చూడలేదు కూడాను. కానీ దీనివల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ కాళ్ళు నొప్పులు అన్నీ రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి. మన తిండి వల్ల ఈ కాళ్ళు నొప్పులు రావడం, ఒళ్ళు నొప్పులు రావడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయండి. ఇప్పుడు దీనివల్ల ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుందండి ఇదైతేనే. దానివల్ల చాలా బాగుందండి. ఇదైతే ఖర్చు అయితే చాలా ఈజీ అండి, చాలా తక్కువ అవుతున్నట్టండి. ఎంచేతంటే మనం మామూలు లిఫ్ట్కి వెళ్తే 10 నుంచి 15 లక్షల వరకు అవుతుందండి. ఇదైతే ఏముందండి, ₹1,00,000 సింపుల్గా తేలిపోతుంది కదండి. ఇంప్లిమెంట్ ఎక్కడ ఎవరో తయారు చేయలేదండి. ఈయనైతే చాలా తెలివితేటలుగా, చాలా టెక్నిక్గా అన్నీ చాలా బాగా చేస్తారండి. ఇది ఒకటే కదండి, ఇంకా కృషి టాటర్లని ఇటువంటి కొన్ని తయారు చేశారండి. అవి కూడా చాలా బాగుందండి. అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా చేస్తారండి. అది ఏదైనా సరే పట్టుకుంటే వదలరండి అసలు. అది పూర్తయ్యే వరకు ఆయన చేసి తీరుతారండి దాన్ని ఖచ్చితంగా. ఇట్లా ఆర్డర్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా చేసే అవకాశం ఉందండి. చేస్తారు కూడానండి. అవకాశాన్ని బట్టి వీలైన బట్టి చేస్తారండి. ఈ ఆవిష్కరణతో శివనారాయణ రెడ్డి భార్యకు మెట్లెక్కి కష్టం తప్పి ఎంతో ఉపశమనం లభించింది. ఈ వినూత్న ప్రయోగం గురించి తెలుసుకున్న స్థానికులు, బంధువులు, స్నేహితులు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. ఫోన్లు చేసి మరీ వివరాలు అడగడమే కాకుండా తమ ఇళ్లల్లో కూడా ఇలాంటి లిఫ్ట్ ఏర్పాటు చేయాలని, దీన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయాలని ఆయనకు సూచిస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి టెక్నాలజీలను తీసుకొచ్చే ఈ కాలంలో కేవలం ఒక కుటుంబ అవసరం కోసం పుట్టిన ఈ సామాన్యుడి ఆలోచన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.